డెమోక్రాటిక్ పార్టీ తరపున రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. పోటీ నుంచి వైతొలగాలని తనపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు. గత వారం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్తో జరిగిన సంవాదంలో తడబడిన బైడెన్ ఇటీవలి ఆ విషయాన్ని సైతం స్వయంగా అంగీకరించారు. అయితే ఆయన గెలుపుపై పలువురు స్వపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ బైడెన్ను తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బైడెన్ స్పందిస్తూ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి డెమోక్రాటిక్ పార్టీ నామినీని నేనేనని స్పష్టం చేశారు. నన్నెవరూ తప్పుకోమనడం లేదని, నేను కూడా పోటీ నుంచి వైతొలగడం లేదని తేల్చి చెప్పారు. తుది వరకు పోరాడతానని, మనమే గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ట్రంప్ను ఓడించేందుకు మాకు అండగా నిలవండని మద్దతుదారులకు రాసిన లేఖలో బైడెన్ పేర్కొన్నారు. విరాళాలు అందచేయాలని విజ్ఞప్తి చేశారు. జీవితంలో నేను చాలాసార్లు కింద పడి పైకి లేచి పోరాడానని బైడెన్ అన్నారు. ఎన్నిసార్లు పడిపోయావన్నది కాదు, ఎంత వేగంగా కోలుకున్నామన్నదే ముఖ్యమని మా నాన్న చెబుతుండేవారని గుర్తు చేశారు. అమెరికా సైతం వెనుకబడిన ప్రతిసారి బలంగా పుంజుకొని తానేంటో నిరూపించుకుందని, నేను అదే చేయబోతున్నానని బైడెన్ అన్నారు. 2020లో లాగే ట్రంప్ను ఇప్పుడు కమలా హారిస్తో కలిసి నేను ఓడించబోతున్నామని చెప్పారు. అది అంత సులభం కాదని, దానికి మీ మద్దతు కావాలని అమెరికా ప్రజలను కోరారు. మరోవైపు బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడం లేదని వైట్ హౌస్ సైతం స్పష్టం చేసింది. ఆయన ప్రస్తుతం తన రాజకీయ జీవితంలోని అత్యంత గడ్డుకాలం ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ట్రంప్తో సంవాదంలో తడబాటుపై ఆయన ఇప్పటికే స్పష్టతనిచ్చారని అధికార ప్రతినిధి కరీన్ జీన్ పియర్ గుర్తు చేశారు. ఇలాంటి ఆందోళనలు వ్యక్తమవడం సహజమే అయినప్పటికీ గతంలో ఆయన పనితీరును గమనించాలని సూచించారు. 4 ఏళ్లుగా అమెరికాకు ఆయన చేస్తున్న సేవలను మరవవద్దని తెలిపారు. మరో 4 ఏళ్ల పాటు బైడెన్ సమర్థంగా పని చేయగలరని భావిస్తున్నామని జీన్ పియర్ అన్నారు. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఆయనకున్న పాలనా అనుభవం మరెవరికీ లేదని తెలిపారు. బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఆయన ఇంకా పనిచేయాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు. బైడెన్ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం లేదని, ఆయన స్థానంలో కమలా హారిస్ బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా లేదని స్పష్టం చేశారు. అయితే అమెరికాలో ప్రతి 3 మహిళల్లో ఒకరు ట్రంప్ హయాంలో గర్భ విచ్ఛిత్తిపై నిషేధం అమల్లోకి వచ్చిన రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. ట్రంప్ వల్ల ఇప్పటికే చాలా హాని జరిగిందని, ఆయన రెండోసారి దేశాధ్యక్ష పదవిని చేపడితే పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయని ఆరోపించారు. అబార్షన్ల విషయంలో మహిళలకు రక్షణను పునరుద్ధరించేందుకు బైడెన్తో కలిసి కృషి చేస్తానని కమలా హారిస్ హామీ ఇచ్చారు.